ఆచి చికెన్ మసాలా. విశాఖ జిల్లా తుంగంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ స్లాబ్ వేస్తూ ఉండగా ఒక్కసారిగా కూలిపోవడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే శిథిలాల కింద పలువురు చిక్కుకునుండొచ్చనే అనుమానంతో ఐరన్ మెటీరియల్స్, కాంక్రీట్ ను వేరు చేస్తూ సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. కాంక్రీట్ పనులు జరుగుతున్న సమయంలో చూస్తుండగానే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు చెప్తున్నారు. సహాయక చర్యలు త్వరగా చేపడితేనే శిథిలాల కింద కార్మికులు ఉన్నారా లేదా అనేది తెలుస్తుందని, కాంక్రీట్ ఫిక్స్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిన ఘటనా స్థలంలోని సహాయక చర్యలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాసా అందిస్తారు. వడ్లపూడిలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం స్పాట్లో ఉన్నాం, చూడొచ్చు. ఇక్కడంతా కూడా ఐరన్ పోల్స్ ఐరన్ పోల్స్ పెట్టి పైన నుంచి ఒక బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంది. ఈ ప్రాంతం నుంచి ఎన్టీపీసీ స్టీల్ ప్లాంట్తో పాటు మరికొన్ని పరిశ్రమలకు రైళ్లు అంటే వేగన్లు వెళ్తూ ఉంటాయి. అయితే ఆ బారి నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్ళే వాహనాలను కోసం ప్రత్యేకంగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఇక్కడ రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలనే డిమాండ్ ఉంది. దాదాపుగా కిలోమీటర్ పైగా ఈ రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. కొంతవరకు రైల్వే అధికారులు, ట్రాక్ ఉన్నంత వరకు రైల్వే అధికారులు ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. ఆ తర్వాత ఆర్ఎన్బి అధికారులు దీన్ని టేకప్ చేశారు. అయితే ఒక్కసారిగా ఇది భారీ శబ్దంతో కుప్పకూలిపోయింది. నిర్మాణంలో ఉంటుండగా కుప్పకూలిపోవడంతో అందులో దాదాపుగా 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఇక్కడ నుంచి తరలించారు. వారిలో 3 తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు, సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు క్షతగాత్రులు అంటే ఇప్పుడు గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని సాధ్యమైనంత వరకు ప్రాణాపాయం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న యువకులు కూడా ఇక్కడ నుంచి ఆ క్షతగాత్రులను తరలించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుని హుటాహుటిన ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక యువకులు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఇది ఎన్ని గంటలు జరిగింది, ఎలా జరిగింది? అరౌండ్ 12 అవుతుందండి. మేము క్రికెట్ ఆడుకుంటున్నాం పక్కన. మేము అదే టైంలో రోడ్లో వెళ్తుంటే నాకు అల్లాదరికి నేను చూశాను. దబ్బున ఒకసారి పెద్ద సౌండ్తో పడిపోయింది. ఒక అతను ఏదైతే ఈ ఐరన్ ఉందో ఆ ఫ్రేమ్కి ఒక అతను పట్టుకొని ఉండిపోయాడు. మిగతా వాళ్ళందరూ పడిపోయారు. నేనైతే ఆ ఇంపాక్ట్కి మేబీ అంత సీరియస్ ఇంపాక్టే. బట్ లక్కీలు మేము ఏం చేసామంటే అంటే మన కుర్రోళ్ళ దగ్గర ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు. మా మాయగారు అందరూ ఉన్నారు. మేము అన్నీ టప్ వచ్చి ఎవరెవరైతే ఉన్నారో కాంక్రీట్లో ఉండిపోయారు, పాపాలు కదిలే పొజిషన్లోకి వెళ్ళారు. లోపల చిక్కుకుపోయారు, లోపల ఉండిపోయారు. ఇంకా మన వాళ్ళందరూ ఎవరైతే కుర్రోళ్ళందరూ ఉన్నారో మా కుర్రోళ్ళందరూ లోపల కాంక్రీట్లో మేము దిగి వాళ్ళని బయటికి లాగి ఆ ఏ పొజిషన్ ఉన్నారంటే ఇద్దరు ముగ్గురికి నడుము ఫ్రాక్చర్ ఈజీ. అలా అసలు పాపం కదిలే పొజిషన్లో లేరు. వాళ్ళకైతే ఈ చెయ్యి రిగిపోయింది, వాళ్ళకైతే ఈ నోరు ఫేస్ ఇవన్నీ గట్టి తెలిస్తే మన కుర్రోళ్ళందరూ వచ్చి టప్ అని మొత్తం అందరూ ఎవరైతే అందరూ లాగి అంబులెన్స్ని పిలిపించి వెంటనే అంబులెన్స్ కొంచెం లేట్ అవుతుంది అన్నా సరే వెంటనే అయితే వేరే ఆటోని మనం పంపించాం. అంతలో ఇంకో అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వస్తే ఇంకో ఇద్దరు పంపించాం. ఇంకా ఎంత లోడ్ ఉందంటే అది మనది ఎతకలేము, మనం చేయలేము కూడా. అసలు ఏమైనా కింద నుంచి ఏమైనా వినిపిస్తే మనం ఏమైనా ఉన్నారని తెలిస్తే తప్పించగానే అంత లోడ్తో అసలు మనకి తిరిగే అసలు చాయిస్ లేదు, మనకు తెలియదు అసలు. సో ఇది ఓవరాల్గా చూడొచ్చు. ఇది భారీ శబ్దంతో ఇక్కడ కూలిపోయింది. మొత్తం కాంక్రీట్ ఉంది, దీంతోపాటు అక్కడ ఇనుప రాడ్లు ఉన్నాయి. కాంక్రీట్ స్లాబ్ని నిలువరించేందుకు అక్కడ రాడ్ బెండింగ్ సంబంధించిన ఐరన్ రాడ్స్ పెట్టారు, పోల్స్ పెట్టారు. దీంతోపాటు కాంక్రీట్ మిక్సింగ్ కూడా ఉంది. అయితే ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపోవడం వల్ల కొందరు ఆ రాడ్లో చిక్కుపోయారు, కొందరు ఆ కాంక్రీట్ కింద ఉండిపోయి ప్రాణభయంతో అరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న యువకులు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి వెంటనే హుటాహుటిన పరుగులు తీసి వచ్చారు. వాడిని ఎవరైతే ఆ గాయపడ క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఇక్కడ తీసి కొంతమంది ఆటోలో తరలించారు, కొంతమంది బైక్స్పై తరలించారు, మరి కొంతమందికి అంబులెన్స్లో కూడా తరలించామని స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్న వారందరినీ షిఫ్ట్ చేశామని అనుకుంటున్నప్పటికీ ఇంకా ఈ శిథిలాల కింద కొంతమంది ఉండి ఉంటారేమో అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అధికారులంతా స్పందించి ఈ శిథిలాలు తొలగించి పూర్తి స్థాయిలో లోపల ఎవరైనా ఉన్నారా లేక పూర్తి స్థాయిలో ఎవరైతే ఇప్పటికీ క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని ఆసుపత్రి తరలించారా అనేది ఇంకా తేలాల్సి ఉందని స్థానికులు చెప్తున్నమాట. మొత్తం మీద ఈ ఘటన ఒకసారిగా స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 వడ్లపూడి నుంచి.